నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్ అప్డేట్స్. చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలోని ఆల్కాస్ట్ కాలనీలో సిలిండర్ పేలుడుతో సంభవించిన అగ్ని ప్రమాదంలో 11 పూరి గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో 14 ఎస్టీ కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డున పడిన పరిస్థితి నెలకొంది. సమాచారం అందగానే అసెంబ్లీ సమావేశాల మధ్యలోనే ఘటనా స్థలానికి చేరుకున్న రాజోలు ఎమ్మెల్యే దేవవర ప్రసాద్ బాధిత కుటుంబాలకు పరామర్శించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నిరాశ్రయాలైన 14 కుటుంబాలకు జెడ్పీ హైస్కూల్లో తాత్కాలిక ఆశ్రయం కల్పించినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. వారం రోజుల పాటు బాధిత కుటుంబాలకు షెల్టర్, భోజనాలు, నిత్యావసరాలు అందేలా ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ అగ్ని ప్రమాదంలో డిగ్రీ సర్టిఫికెట్లు, బంగారం, నగదు కాలిపోవడంపై ఆయన స్పందించారు. సంబంధిత మంత్రులతో మాట్లాడి 14 కుటుంబాలకు ఇండ్ల స్థలాలు కేటాయించి పక్కా ఇల్లు నిర్మించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బాధితులకు హామీ ఇచ్చారు. అదేవిధంగా కూటమి నేతలు బాధిత కుటుంబాలకు దుప్పట్లు, చాపలు, చీరలు, చిన్నపిల్లలకు బట్టలు పంపిణీ చేశారు. మామిడికుదురు అగ్ని ప్రమాదం బాధితులకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా నిలుస్తుందని భరోసా వ్యక్తమైంది. ఓకే సార్. ఈరోజు మామిడికుదురు గ్రామంలో ఆల్ క్యాస్ట్ కాలనీలో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సుమారుగా 12 గంటల ఆ టైంలో గ్యాస్ సిలిండరు ఆపకుండా టీ ఏదో తాగుతా అది మర్చిపోయి వెళ్ళిపోవటం వల్ల ఇక్కడ ఒక ఫైర్ యాక్సిడెంట్ జరగటం జరిగింది. ఇక్కడ ఉన్నాయన్నీ కూడా గుడిసెలు. సుమారుగా 11 గుడిసెలకు నిప్పంటుకోవటం, దగ్ధం అయిపోవటం జరిగింది. ఇక్కడ సుమారు 14 కుటుంబాలు ఉంటా ఉన్నాయి. 40 మంది వరకు కూడా దీంట్లో ఉంటా ఉన్నారు. వీరందరూ ఎరుకుల కులానికి చెందినవారు, ఎస్టీస్. సో వీరందరూ కూడా ఉండేది ఈ ట్యాంక్ పోరంబోకులో ఉంటా ఉన్నారు. ఎంక్రోచ్మెంట్ ఇది. గత 30 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటా ఉన్నారు. ఎక్కడా కూడా ఏమీ ఒక్క వస్తువు కూడా మిగులుకోకుండా మొత్తం అన్నీ కూడా కాలిపోవటం జరిగింది. వీరికి తిరుపతి శ్రీ కాళహస్తేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల భూతసుఖ వాహన సేవ భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో అలంకార మండపం నుంచి స్వామి అమ్మవార్లు ఉత్సవ మూర్తులను వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం పల్లికీలపై ఉత్సవ మూర్తులను భిక్షల గాలిగోపురం వద్దకు మేళతాళాల నడుమ తీసుకువచ్చారు. భూతవాహనంపై స్వామివారిని, సుఖవాహనంపై అమ్మవారిని అధిరోహింపజేసి పట్నపురి వీధిలో ఊరేగిస్తూ భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు. ఈ వాహన సేవను తిలకించేందుకు భక్తి కోటి భారీగా తరలి వచ్చి కర్పూర హారతులను ఇచ్చి తమ మొక్కులను తీర్చుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణ పురి వీధుల్లో శివనామస్మరణతో మారుమోగాయి. రామోపతి అయిందా మహారాజా?
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించనున్న మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆలయంలో మహాశివరాత్రి ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ఆలయాన్ని అలంకరించడంతో భక్తులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఆలయ ప్రాంగణంలోని పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, త్రాగునీటి సౌకర్యం అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, ఆలయ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ పరిశీలన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్, ఆర్డీఓ వెంకటేష్, ఆలయ ఈఓతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. మహాశివరాత్రి పూర్వదినాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. కొనోపిరితో మృత్యుతో పోరాడుతున్న గిరిజన బాలుడికి భద్రాచలం ఏరియా ఆసుపత్రి వైద్యులు ప్రాణదానం చేశారు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా కిష్టాపురం గ్రామానికి చెందిన 2.5 ఏళ్ల మల్లం సురేష్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. పరీక్షల బాలుడికి 1 గ్రాము కంటే తక్కువ హిమోగ్లోబిన్ ఉండడంతో పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారింది. గోల్డెన్ అవర్లో వెంటనే చికిత్స ప్రారంభించిన వైద్య బృందం నాణ్యమైన వైద్యం అందించింది. వారం రోజుల చికిత్సలోనే బాలుడికి రక్తశాతం 1 గ్రాము నుంచి 8 గ్రాములకు పెరిగింది. పెద్ద ఆసుపత్రికి తరలించకుండా స్థానికంగానే ప్రాణాలు కాపాడడం విశేషంగా నిలిచింది. ఈ సేవలను జిల్లా కలెక్టర్ జితేష్ వి పటేల్ ప్రత్యేకంగా అభినందించారు. గిరిజనులకు భద్రాచలం ఏరియా ఆసుపత్రి సంజీవనిలా పనిచేస్తుందని ప్రశంసించారు. ప్రభుత్వ వైద్యం శక్తిని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. ఇది ఇప్ప నూనె తినొద్దు, చేదుగా ఉంటుంది, తెలుసు కదా. తెలుసు. తలకి ఇది వాడుకోవాలి. ఓకే, చాలా ఉన్నాయి చిక్కి నీకోసం పెట్టుకో. ఓకే బెట, ఇది సరిగా ఒక్కొక్క స్పూన్ రోజుకి ఇవ్వండి బాబుకి. ఓకే, చాలా మంచిది. సరే సరే, మంచిగా చూడండి, పిల్లలకి ధైర్యంగా ఉండండి. సార్ ఎంత వయసు ఇప్పుడు? సమాచారం లేదు సార్. ఈ పిల్లల్ని 1 వీక్ చూసుకుంటాం. ఈమె పేరేంటి? అనుష. అనుష. బాబు పేరు ఎక్కడ ఉంటారు మీరు? సుక్మా డిస్ట్రిక్ట్. ఇది స్వెల్లింగ్ ఎప్పుడు వెళ్ళింది? అదే సార్, అదే మెయిన్ కంప్లైంట్. అది అంటే మెయిన్ హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నప్పుడు వచ్చిన కాంప్లికేషన్స్ ఉంది సార్. హిమోగ్లోబిన్ ఎందుకు తక్కువ తెలుసుకోవడం కోసం ఫర్దర్ ఇవాల్యుయేషన్ అవసరం. ఫస్ట్ ఫేజ్ ఎమర్జెన్సీ నుంచి సేఫ్ జోన్కి తీసుకొచ్చాము. కొంచెం రికవర్ అయిన తర్వాత ఫర్దర్ ఇవాల్యుయేషన్ బోన్ మ్యారో నుంచి ఎక్స్పెక్ట్ చేసి టెస్ట్ పంపించాలి. సో 1 గ్రామ్ నుంచి ఫస్ట్ గోల్డెన్ లెవెల్లో ఆయన ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము. నెక్స్ట్ 1 గ్రామ్ ఇది ఇప్ప నూనె తినొద్దు,
చేదుగా ఉంటుంది తెలుసు కదా తలకి ఇది వాడుకోవాలి. ఓకే, చాలా ఉన్నాయి చిక్కి నీకోసం పెట్టుకో. ఓకే బెట, ఇది సరిగా ఒక్కొక్క స్పూన్ రోజుకి ఇవ్వండి బాబుకి. ఓకే, చాలా మంచిది. సరే సరే, మంచిగా చూడండి పిల్లలు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని పశుసంవర్ధక శాఖ రైతు శిక్షణ కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా ముందుగా పోస్టల్ బ్యాలెట్ ను ఎన్నికల సిబ్బంది లెక్కించారు. అధికారులు కౌంటింగ్ ను జంబ్లింగ్ పద్ధతిలో ఏర్పాటు చేశారు. మొత్తం 20 వార్డుల ఫలితాలు 2 రౌండ్లు వెలువడేలా ప్రణాళికను రూపొందించారు. మొదటి రౌండ్ లో 10 వార్డుల కౌంటింగ్, రెండో రౌండ్ లో మిగిలిన 10 వార్డుల కౌంటింగ్ చేశారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పారదర్శకంగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి లెక్కింపును ప్రారంభించారు. కౌంటింగ్ కేంద్రాలను ఏసీపీ సారంగపాణి, సిఐ వెంకట్ ప్రసాద్, ఎస్ఐ రామారావు పర్యవేక్షించారు. వైరా మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ కట్టుదిట్టమైన భద్రత నడుమ సజావుగా కొనసాగుతుంది. ఆర్ఓ అని చెప్తుంటే ఒక ఐడి ఉంటుంది, ఒక ఎలా చేయండి. ఇచ్చారా? పెద్దప్రాలు గోవిందమ్మ అయిపోయింది. నెక్స్ట్ అమ్మా 7, వార్డ్ నెంబర్ 7 సార్. పాపగంటి నరేష్ శ్రీనివాసరావు, మీరు ఒక్కలే పోతారా? ఓకే ఓకే. బొద్దురామ ఈ 2 క్లిక్ చేయండి సార్. నెక్స్ట్ నిమ్మతోట జయమ్మ, ప్రవీణ్ కుమార్, గుత్తికొండ ప్రవీణ్, 2 ఒక్కలేనా? ఓకే, నువ్వు ఒక్కడే అయితే రైట్. నెక్స్ట్ నిమ్మతోట శ్రావణి, రత్నాకర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ఓటు లెక్కింపు ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జితేష్ బి పాటిల్ ఐడిఓసి కార్యాలయం నుండి వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో ప్రతి దశను పర్యవేక్షిస్తూ పారదర్శకంగా నిబంధనలకు అనుగుణంగా లెక్కింపు జరుగుతుందని తెలిపారు. కౌంటింగ్ హాల్లో భద్రతా చర్యలు పటిష్టంగా అమలు చేయబడినట్లు, ప్రతి టేబుల్ వద్ద మైక్రో అబ్జర్వర్లు సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నట్లు కలెక్టర్ తెలియజేశారు. బ్యాలెట్ బాక్సులు సీల్స్ పరిశీలన, ఓట్ల లెక్కింపు, రౌండ్ వారి ఫలితాలు నమోదు వంటి అంశాలను జిల్లా స్థాయి నుండి నిరంతరం పర్యవేక్షిస్తూ ఎటువంటి అవాంఛనీయాలు లేకుండా ప్రక్రియ కొనసాగుతున్నందుకు అవసరమైన మార్గదర్శకులు జారీ చేస్తున్నారని ఆయన తెలియజేశారు. బాక్స్ ఓపెన్ చేసినప్పుడు ఆ సీట్స్ అన్ని ఒకసారి వెరిఫై చేయండి. వాళ్ళు చూసాక ఓకే అయిన తర్వాత బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేయండి. వాళ్ళ వైపు చూపెట్టి బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేయండి. ప్రతిదీ కూడా ఆ అడ్రస్ ట్యాగ్ ఇది ఉంది, ఈ పోలింగ్ స్టేషన్ అని వాళ్ళతో ఓకే అనాలి. తర్వాత ఇనిషియల్ కౌంటింగ్ అప్పుడు మాత్రం దయచేసి బ్యాలెట్ పేపర్స్ ఓపెన్ చేయొద్దు. ఇనిషియల్ కౌంటింగ్ 25 బండిల్స్ కట్టండి. 25 బండిల్స్ కట్టిన తర్వాత మీకున్న పోలింగ్ స్టేషన్ లో ఎన్ని ఉన్నాయో అన్ని చూడండి. అర్థమవుతుందండి? ఇనిషియల్ కౌంటింగ్ అప్పుడు బ్యాలెట్ పేపర్ ఓపెన్ చేయొద్దు, దయచేసి గమనించండి.
కుత్బుల్లాపూర్ పరిధిలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో సైబరాబాద్ కమిషనరేట్ 24వ వార్షికోత్సవ సందర్భంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. సైబరాబాద్ సిపి ఎం రమేష్ రెడ్డి ఆదేశాల మేరకు జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో సైకిల్ ర్యాలీని ఏర్పాటు చేశారు. ఈ సైకిల్ ర్యాలీ సాయంత్రం 5 గంటలు ప్రారంభమై ఐడిపిఆర్ చౌరస్తా వరకు చేరి యూటర్న్ తీసుకొని మళ్లీ పోలీస్ స్టేషన్ వరకు సాగింది. ఈ కార్యక్రమాన్ని గడ్డం మల్లేష్ పర్యవేక్షించారు. ఈ సైకిల్ ర్యాలీ ద్వారా సైబరాబాద్ పోలీస్ కమ్యూనిటీ సేవలను గుర్తించడంతో పాటు ప్రజలతో సమీప సంబంధాన్ని బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యమని పోలీస్ సిబ్బంది పేర్కొన్నారు. నాకు మా ఫ్యామిలీకి అర్థం కాదు, అమ్మాయికి ఏమర్థం అవుతుంది. నాకు మా ఫ్యామిలీకి అర్థం కాదు, అమ్మాయికి ఏమర్థం అవుతుంది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మేకిలతండా సర్పంచ్ శాంతాబాయ్ సర్పంచ్ పదవి నుండి తొలగించడాన్ని భారతీయ గోర్ బంజారా పోరాట సమితి తీవ్రంగా ఖండించింది. ఎలాంటి కారణం లేకుండా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎలా సస్పెండ్ చేస్తారని భారతీయ గోర్ బంజారా పోరాట సమితి మంగీలాల్ నాయక్, రామచంద్ర చౌహాన్ ప్రశ్నించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో పలు విషయాలు వెల్లడించారు. బంజారా బిడ్డలపై అనేక కార్యక్రమాలకు అడ్డుపడుతూ మరి భూ విషయంలో కావచ్చు, మరి లంగచర్ల ఇష్యూ కావచ్చు, మరి షార్నగర్ ఇష్యూ కావచ్చు, మరియు ఈరోజు చూసే శంకర్పల్లి రంగారెడ్డి జిల్లా మొకిలతాడ గ్రామంలో అనేక గిరిజన ఆదివాసీ బంజారా బిడ్డ శాంతబాయిని ఈరోజు కలెక్టర్ గారు అక్రమంగా ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా మరియు సస్పెండ్ చేయడం జరిగింది. నేను అడుగుతున్న సూటిగా రేవంత్ రెడ్డి గారు, మరి మా బంజారా బిడ్డ ఏం తప్పు చేశారని కలెక్టర్ గారికి ఏం హుకుం జారీ చేశారని చెప్పేసి సర్పంచ్ గా ఎన్నుకున్న తర్వాత ఆ గ్రామానికి ఆయన ప్రథమ పౌరుడు. ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఎట్లనో పరిపాలన చేయడానికి స్థానిక సచివాలయంలో అక్కడ ఆ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గారు సర్పంచ్ గా వారు పరిపాలన చేపట్టి వారి యొక్క పరిపాలనలో అక్కడ వార్డు సభ్యులు కానీ, ఉప సర్పంచ్ కానీ, ప్రభుత్వ అధికారి పంచాయతీ సెక్రటరీ కానీ పాలక వర్గ మీటింగ్ లో కూడా సర్పంచ్ గారి సభాధ్యక్ష వహిస్తారు. ఏ నేను ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్నా, ఏ వాడని రోడ్లు వేయాలన్నా, ఏ వీధిలో క్లీన్ లైట్ వేయాలన్నా, పారిశుద్ధం చేయాలన్నా, డంపింగ్ వాళ్ళ చెత్త సేకరించాలన్నా, ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాండి V5 న్యూస్.